హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభుపేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే, మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభుపేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే, హోసన్నా
ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఈ రోజు చూడ ఒక వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక. మరి యేసు ప్రభు విడిపించనేది నీకు పాత నిబంధనలో చాలా విషయాలు మీకు చూపించాను. ఈరోజు కొత్త నిబంధనలో కొన్ని విషయాలు, పాత నిబంధనలో జరిగినవన్నీ కూడా కొత్త నిబంధనకు సూచనగా ఉన్నాయి. మరి శత్రువుల నుంచి విడిపించాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మన శత్రువు ఇప్పుడు రాజులు, మనకి వీళ్ళు ఎవరు లేరు కానీ, ఐగుప్తీలు ఎవరు లేరు కానీ మనకెవరో శత్రువు తెలుసా? అపవాదిగాడే. కాబట్టి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, మనం ఏ కాలంలో ఉన్నాం? దుష్టకాలంలో ఉన్నాం. నిజంగానే ఎంత భయంకరమైన పరిస్థితులు వింటున్నాం మనం. మనుషులు ఎంతో దుష్టత్వంతో నిండిపోయి ఉన్నారు, పగలతో నిండిపోయి ఉన్నారు, ప్రతీకారాలతో నిండిపోయి ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, పిల్లలు అజ్ఞానంగా బ్రతుకుతున్నారు. ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. దుష్టకాలం. మొన్న మీరు చూస్తే ఉయ్యూరులో, మీరు ఆ న్యూస్ చూసారో లేదో, లారీ డ్రైవర్కి 2 కూతుర్లు, ఒక పాప ఇంటర్మీడియట్ చదువు, ఒక పాప డిగ్రీ చదువుతుంది, 2 గర్భవతులే. అది తెలియగానే వెంటనే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి తాగి చచ్చిపోయాడు. 2. ఎంత దుష్టకాలం అంటారు అది? దుష్టకాలం కాదా? వివాహం కాని పిల్లలు, పెళ్లి లేదు, ఏమీ లేదు, చదువుకునే పిల్లలు వారు గర్భవతులుగా మారిపోతే అది దుష్టకాలం కాదా? ఎలాంటి కాలంలో ఉన్నాం? ఒకప్పుడు పాపానికి చెయ్యాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు పాపం ఎలా అయిపోయింది తెలుసా? చాలా సులువైపోయింది. యవనస్తుల పిల్లలు కానీ ఎన్నో రకరకాల భయంకరమైన పరిస్థితుల్లో, దుష్టకాలంలో, ఈ కాలం నుంచి మనల్ని విడిపించాలంటే ఎవరు కావాలి? ఇటువంటి ఏమండి ఒక మాట అండి, మనుషుల యొక్క బుద్ధి ప్రవర్తనలోంచి విడిపించాలి అంటే ఏ మనుషుడైనా బాగు చేయగలడా? ఒక మనుషుడినంట సన్మార్గంలో ప్రవర్తింప చేయుట నరుల వశములో లేదు. ఒక మనిషిని నువ్వు బాగు చేయలేవు. మనం ఏదో బాగు చేయాలని నియమ నిబంధనలు, కట్టుబాట్లు, ఎన్నెన్నో ఆర్డర్స్ పాస్ చేస్తాం కానీ మన ఆర్డర్స్ లెక్క చేయరు. ఎవరు కూడా బాగు చేయలేవు. బాగు చేసేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. వాడి రాతి హృదయాన్ని తీసివేసి, దుష్ట హృదయాన్ని తీసివేసి, మంచి హృదయాన్ని, నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వగలడు. ఆ హృదయంతోనే మనిషి జీవితం ఏమవుతుందో తెలుసా? బాగుపడుద్ది. యేసయ్య కావాలి. ఒక మనిషి బాగోవాలంటే యేసయ్య కావాలి. యేసయ్య లేకుండా నువ్వేమి కూడా, యేసయ్య ఒక్కడే నీ మనిషి ప్రవర్తనను బాగు చేయగలడు. వాడి బుద్ధిలోని ఆలోచనలు మార్చగలడు. ప్రభువును పట్టుకుంటే వాడి బ్రతుకులు ఏమవుతాయి తెలుసా? మార్చబడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం ఉన్న దుష్టకాలము నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు వారు విడిపించడానికే వచ్చాడు. ఈ దుష్టకాలము నుంచి, పాపముల నుంచి నిన్ను విడిపించాలని తన్ను తాను ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మీరు పడుతున్న బాధ నుంచి, మీరు పడుతున్న దుష్ట పరిస్థితుల నుంచి, దుష్టుడు చేస్తున్న క్రియల నుంచి, ఈ దుష్ట కాలంలో నుంచి మనల్ని విడిపించాలని, మనం తప్పించాలని, మనకు సహకారిగా ఉండాలని, ఏ విధంగా అయినా పాపంలో పడకుండా నిన్ను కాపాడాలని, పాపం నుంచి నిన్ను విముక్తులు చేయాలని తన్ను తాను ఏం చేశాడంటే ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? మోషేని ఎన్నుకొని ఆయన్ని అప్పగించి, ఆయన ఏం చేశాడు? వాళ్ళు విడిపించడానికి తన్ను తాను మోషే అప్పగించుకుని వాళ్ళని బయటికి తీసుకురావడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. అలాగే మనల్ని ఈ నూతన నిబంధనలో, ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చారంటే నిన్ను దుష్టకాలము నుంచి, పాపముల నుంచి విముక్తి కలిగించడానికి. ఎందుకో తెలుసా? పాపం మనిషికి ఏం పాపానికి వచ్చే జీతం ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే, దేవుణ్ణి దేవుడిగా ఆరాధించకపోవటమే, ప్రభువుకి స్థానం ఇవ్వకపోవటమే. ఒక భక్తుడు సమూయేలు ప్రవక్త, దేవుని భక్తుడు ఏమని చెప్పాడు తెలుసు? నేను మీ పక్షాన ప్రార్థించకపోతే పాపం చేసిన వాడనైతిని అని. ప్రార్థించకపోవటమే, దేవుని నమ్మకపోవటమే పాపం. పిరికివారు, అసహ్యులు, పిరికితనంతో ఉండటం కూడా
పాపమే. దేవునికి స్తోత్రాలు. ఇంకా చాలా లోక పాపాలు ఉన్నాయి, లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అవి చేసినా చేయకపోయినా నీ జీవితంలో ప్రభువును ఆధారం చేసుకుని బ్రతికి ప్రభు మీదే ఆధారపడాలి. అందుకే నరులను ఆశ్రయించి శరీరంలో తనకు ఆధారంగా చేసుకొనొచ్చు. నరులను ఆశ్రయించి నరులను ఆశ్రయించి శరీరంలో తనకు ఆధారంగా చేసుకొనొచ్చు. తన హృదయములో నుంచి యెహోవాను తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్న ఒక దైవ సేవకుడు డెరిక్ ప్రిన్స్ అని ఒక గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఆయన యెరూషలేంలో పుట్టారు, తర్వాత ఆర్మీలో ఇంగ్లాండ్ ఆర్మీలో పనిచేశారు. ఆయన ఇప్పుడు డెలివరెన్స్ మినిస్ట్రీ అనమాట. ఆయన చెప్తున్నాడు, ఒక ఇంట్లో పద్దాక దరిద్రత ఉందంటే అది శాపమేనంట. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఒక ఆమె ఆయనకి ఫోన్ చేసి, మా ఇంట్లో చాలా దరిద్రత కొన్ని, ఎప్పుడు డబ్బులు లేని స్థితిలోనే మేము ఉంటున్నామండి, దానికి కారణం ఏంటంటే ఆయన అడిగాడంట, అమ్మ మీరు ఎంత సంపాదిస్తారు? నెలకి మేము $1 మిలియన్ సంపాదిస్తాం, ఆ నెలకు $1,00,000 లేకపోతే 10 లక్షలు సంపాదిస్తాం, అయినా మా దగ్గర ఏమి లేవు, డబ్బులు లేవు. ఎప్పుడు లేని స్థితే. అదేంటో తెలుసా? అదేదో కర్స్ నీ మీద ఉంది, శాపం ఉంది. ఆ శాపం వల్ల నీ జీవితంలో ఏమవుతుంది తెలుసా? ఏది నీ చేతిలో మిగలట్లేదు, అన్నీ కూడా ఏమైపోతున్నాయి తెలుసా? వెళ్ళిపోతావు. ఈ శాపం నుంచి ప్రభు విడిపించడానికి వచ్చాడు. ఎలా విడుదల పొందుతావు? ప్రభు ఒక్కడే విడిపించు. ప్రభు దగ్గర కూర్చున్నాయా, నన్ను నువ్వు విడిపించిన ఆయన, నేను నీ మీద ఆధారపడలేకపోతున్నాను, అందుకేనేమో నా గిన్నె నిండి పొర్లి పారట్లేదయ్యా. నువ్వు సమృద్ధి జీవానికి వచ్చావు, కానీ బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు నీ ఎందుకు గుప్తమై ఉన్నాయి, కానీ నా జీవితంలో నాయన లోటుగా, ఒకవేళ నా ఆత్మీయ స్థితిలో ఎదగక, మొదటగా నీ నీతిని రాజ్యాన్ని వెతకలేక నాకేం అనుగ్రహించబడట్లేదేమో, నేను రేపు ఏం తిందామా ఏం అవి చూస్తున్నానేమో, నన్ను క్షమించండి నాయన, అయ్యా మీరే నాకు దిక్కని ప్రభువుని పట్టుకుని ప్రభుకు స్థానం ఇస్తే ఆ కరువు పోయి ఏమొద్దో తెలుసా? ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రాలు. సారెపతి విధవరాల ఇంట్లో లాస్ట్ భోజనము, తర్వాత వాళ్ళు మరణానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వర్షం రాదు, ఇంకా ఏమీ లేదు. ఆమె వెళ్ళగానే ఈ దైవసేవకుడు అడిగాడు, అమ్మా కొంచెం మంచినీళ్ళు తెచ్చిపోయినా. మంచినీళ్ళు ఆ రోజుల్లో ఎంత శ్రేష్టమైనంటే, వర్షం లేదు, చాలా విలువైనవి నీళ్లు, చాలా వాల్యుబుల్, ఎందుకంటే చాలా భయంకర. ఉదాహరణ చెప్తా, వారం రోజులు మనకు పంపులు రావట్లేదు, మీ దగ్గర బిందులోనే నీళ్లు ఉన్నాయి, పక్కింటోళ్ళు వచ్చి భోజనం వండుకోవడానికి నీళ్లు ఇవ్వమన్నారు, ఎంతమంది ఇస్తారు? వారం రోజుల నుంచి రావట్లేదు, ఇంకా వారం కూడా రావు, ఎంతమంది ఇస్తారు? ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఎలా చెప్తారని చాలా డిప్లొమాటిక్గా చాలా మంచిగా ఇలా చెప్తారు. ఏమండి, ఎవరు బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకల్లో చెప్పినట్టుగా, బుద్ధిగల కన్యకల్లాగా మీరు అంత తెలివిగట్టే, అమ్మ ఇది ఇస్తే మీకు మాకు చాలదు, కాబట్టి మాకు కొంచెమే ఉన్నాయి, కాబట్టి మీకు ఇవ్వలేము, ఏమనుకోమాకండి అని చెప్పి పంపించేస్తాం కూడా. కానీ దైవసేవకుడు, అమ్మ కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అంతటితో ఆగలేదు. నీ దగ్గర ఏమైనా ఉంటే, అయ్యా నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఒక అప్పం చేసుకున్న పిల్లోడు నేను తిని ఇంకా తర్వాత మాకేం లేదంటే, అట్లా అనొద్దు. నీ కొంచెంలో నువ్వేం చేస్తావు తెలుసా? కొంచెం తీసుకుని రమ్మనగా ఆమె ఎంత విధేయత చూపించిందంటే, మంచినీళ్ళు తెచ్చింది, అప్పం తెచ్చింది, ఆయన ఇంట్లోకి చేర్చుకుంది. 3.5 సంవత్సరాలు ఊర్లో ఎవ్వరికి తిండి లేకపోయినా ఆ ఇంట్లో మాత్రం ఏముందో చెప్పండి? అంటే అక్కడ అర్థం ఏంటి తెలుసా? దేవుని మాట వింది, చెప్పింది చేసింది, ఆయన్ని చేర్చుకుంది. ఈ 3 ఎవరైతే చేస్తారో వారి జీవితంలో సమృద్ధి ఉంటుంది. ఏలియాని పిలిచి దేవుడు అన్నాడు, అయ్యా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తాను, అక్కడ నీళ్లు ఉన్నాయి, తాగమన్నాడు. వెళ్ళటమా వెళ్ళకపోవటం అనేది ఎవరి చేతిలో ఉంది? ఏలియా చేతిలో ఉంది. ఏలియా దేవుని మాటకి నడుచుకుంటా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ ఏమంటారు, ఒక నదిలాగో లేకపోతే చిన్న ఒక కొలంలాగా అక్కడ నీళ్లు ఉన్నాయి. అక్కడ ఆయన దగ్గర అక్కడ ఉన్నాడు కొంతకాలం. ఈ లోపల అసలు ఏలియా ఊహించని కార్యం ఏంటో తెలుసా? కాకులు ప్రతిరోజు ఉదయము మాంసము రొట్టెలతో పొద్దున సాయంత్రం తీసుకొచ్చేస్తామని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు తెలియదండి ప్రభు ఎలా. మనకు విడుదల కావాలంటే ప్రభు మాట వింటమే, ఇంకెవ్వరి మాట వద్దు. ప్రభు మాట మనం వింటమే, ఎవరి మాట పడ్డారు. నేను ప్రభు మాట వింటాను, ప్రభు ఏది చెప్తే అది నేను చేస్తాను అంతే. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళతాను అంతే.
ఎందుకంటే నా ప్రభువుకు తెలుసు నన్ను ఎలా విడిపించాలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి, దుష్ట కాలము నుంచి విడిపించడానికి. నిజంగా ఈ లోకం మనం అనొచ్చు, పాస్టర్ గారు అమ్మో ఈ అసలు ఎలాగున్నాయి, రోజులు బాగోలేదు. అవును, రోజులు బాగోలేదు, ప్రభువు తెలుసు. రోజులు బాగోవని తెలుసు. ఇంకా భయంకరంగా ఉండొచ్చు, ఇంకా దారుణంగా అవ్వచ్చు, ఇంకా పరిస్థితులు రావచ్చు. ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు. ఉక్రెయిన్ అనుకోలేదు రష్యా వాళ్ళు మా మీద దాడి చేస్తారని. ఉక్రెయిన్ దేశస్తులు ఎప్పుడు అనుకోలేదు అయ్యో మా మీద బాంబులు పడతాయని. మేము నిరాశ్రులైపోతాం, కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న అపార్ట్మెంట్లన్నీ పాడుపడిపోతే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. ఏ నిమిషంలో ఎటువంటి పరిస్థితి వస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ భయంకర పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది దేశాలు పారిపోయారు, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఒక్కోసారి రావచ్చు, కానీ అటువంటి కాలాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి దుష్టకాలం వచ్చినా నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నన్ను విడిపిస్తాడు. నిజమే, నా పరిస్థితి భయంకరంగా ఉంది, నన్ను నా మాట ఎవరు వింటలేదు, నేను చెప్పినట్లుగా ఎవరు చేయటం లేదు, ఎంతో దుష్టత్వంలో ఉన్నారు. ఎంత దుష్టత్వంలో చేసినా దేవుడు మాతో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి దుష్ట కాలం నుంచి, పాపం నుంచి, సమస్యల నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి నా యేసయ్య నన్ను విడిపిస్తాడు. అని విడిపించడానికే వచ్చాడు, తప్పించడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా నిన్ను మొయ్యాలని వచ్చాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడడానికి ఆయన వచ్చాడు. నిన్ను పగల ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా నిన్ను కాపాడడానికి ఆయన వచ్చాడు. కునుకక నిద్రపోకుండా ఆయన కాపాడే దేవుడు. ప్రతి దుష్ట కాలం నుంచి కూడా ఆయన మనలను కాపాడగలడు. నిజంగా భయంకరమైన పరిస్థితులు. నేను ఇంకో మాట కూడా, ఇక్కడ ప్రభు ఆత్మ పిల్లలను కూడా దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ దుష్టతలో పడకుండా కూడా దేవుడు కాపాడగలడు. మనం దేవుని సందులో సాగుతూ ఉంటే ప్రతి పిల్లలను కూడా దేవుడు కాపాడి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య రోజు మనకి కావాలి, యేసయ్య రోజు మనకి కావాలి. ఎవ్రీడే వి నీడ్ జీసస్. ఎందుకంటే ఆయనే మనకు విడుదల ఇచ్చే దేవుడు, ఆయనే మనకు డెలివరర్గా ఉన్నాడు. కాబట్టి యేసయ్య మనకు కావాలి. యేసయ్య దగ్గర కూర్చోవడమే, ఎక్కడో కాదు, ఎవరికి యేసయ్య దగ్గర ఏడ్చుకోవడమే, యేసయ్య దగ్గర కన్నీరు కార్చడమే. అయ్యా నువ్వు నాకు సహాయం. ఇశ్రాయేలు విడుదల కొరకంట దానియేలు రోజు యెరూషలేము తట్టు గోడలు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి రోజు ప్రార్థించాడు. అయ్యా అయ్యా మా జనాంగాన్ని విడిపించయ్యా, ఇదిగో నాయన వీళ్ళు బానిసలుగా వచ్చేసారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ ఇతర దేశాలకి, ఇతర రాజ్యాలకి అప్పగించేసేవాళ్ళు బుద్ధి చెప్పటం కొరకు. మిద్యానీలకు, అమాలేకులు, ఫిలిస్తీన్లకి ఎవరు పడితే వాళ్ళకి అప్పగించి వాళ్ళ చిత్రాలు. వాళ్ళు ఎప్పుడైతే ఈ బాధలు తట్టుకోక దేవునికి మొర్ర పెట్టారో అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని ఏం చేసేవాడు, విడిపించాడు. మనం చదివాం కదా నిర్గమాకాండంలో. ఏమనో తెలుసా, వాళ్ళనంట వాళ్ళు పెట్టిన ఘోష విని ఐగుప్తు దేశంలో వాళ్ళు పడుతున్న బాధ ఆయన చూచి అంట వాళ్ళు విడిపించడానికి దిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ సమస్య గుండా నువ్వు వెళుతున్నావో, ఏ కష్టం గుండా నువ్వు వెళుతున్నావో, ఏ శోధన గుండా నువ్వు వెళుతున్నావో, ఏ బాధ గుండా నువ్వు వెళుతున్నావో, ఏ మానసిక ఒత్తిడి గుండా నువ్వు వెళుతున్నావో, నేను ప్రకటించే యేసయ్య నిన్ను విడిపించడానికి సమర్థుడు. దేనిని బట్టి నువ్వు కంగారు పడొద్దు, దేనిని బట్టి నువ్వు కంగారు పడి ధైర్యపడిపోయి అయ్యో నా పరిస్థితి ఏమైపోద్దో, అయ్యో దీనికి నేనే పరిష్కారం పెట్టాలనుకోవద్దు. ప్రభు నీతో ఉన్నాడు. ప్రభువుకి అప్పచెప్పు, ప్రభువుకి అప్పచెప్పు. ప్రభు చేతిలో పడుట మహాభయంకరము. ఆయన ఎలా చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు ఖచ్చితంగా దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించగలడు, నిన్ను లేవనెత్తగలడు, నిన్ను నిలబెట్టగలడు. అది రోగమైనా, అది ఆర్థిక ఇబ్బందులైనా, అది శారీరక రుగ్మతలైనా, అది మానసిక ఒత్తిళ్ళైనా, అది ఎటువంటి సమస్య అయినా, బంధువులు ప్రాబ్లమ్స్ అయినా, ఏదైనా నా ప్రభువు నిన్ను విడిపించగలడు. విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. నువ్వు విడుదల పొందితే ఆయనకి చాలా సంతోషం. నిన్ను విడిపించాలని ఆయన బంధించబడ్డాడు, నిన్ను విడిపించాలని ఆయన గాయపరచబడ్డాడు, నిన్ను విడిపించాలనే ఆ భయంకరమైన మరణపు దారిలోంచి ఆయన నడిచాడు. ఎందుకో తెలుసా, నిన్ను మరణం నుంచి విడిపించాలని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభు నేను అంటున్నాను, రక్షణ వెంటనే వచ్చినప్పుడు విడుదల కూడా వెంటనే వస్తుందా రాదా? వస్తుంది. అది రావాలి అంటే విడుదల పొందుకునే మనస్సు నీ దగ్గర ఉండాలి.
విడుదల పొందుకునే మనస్సు ఉండాలి. కొంతమంది ఏంటో తెలుసా, వాటితో కాంప్రమైజ్ అయిపోతారు, ఏకీభవించి నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇలాగే ఉంటుంది, ఇంకా మారదు, నా బ్రతుకు ఇంతే అన్నట్లుగా పరిస్థితులు ఏకీభవించి ఎక్కడికక్కడ వాళ్ళు స్టాగ్నేట్ అంటే అలాగా ఎక్కడ వేసిన గొంగళిలాగా అలా ఉండిపోతారు. ఎబ్బేజుని వాళ్ళమ్మ వేదన పుత్రుడు అని పేరు పుట్టింది. అందరూ పిలుస్తున్నారు, ఏమని పిలుస్తున్నారు? వేదన వేదన అని పిలుస్తున్నారు, పెయిన్ 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 అని పిలుస్తున్నారు, బాధ బాధ వేదన. ఎబ్బేజు ఎబ్బేజు అని పిలుస్తుంటే ఆయనకు బాధ వచ్చింది. ప్రభువా, నేను వేదనగా ఉండకూడదు, నా సహోదరులందరికంటే కూడా నేను ఏమవ్వాలో తెలుసా, గొప్పవాడు అవ్వాలని దేవుణ్ణి పట్టుకున్నాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా, ఆ వేదనంతా విడిపించి సహోదరులందరికంటే ఆయన ఘనముగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రాలు. నా సరిహద్దులు విశాలపరచు, నన్ను ఆశీర్వదించు, నీ చెయ్యి నాకు ఎడతెగక తోడు ఉండాలి, ఏ కీడు రాకుండా నన్ను చూసారా? అలా నువ్వు ప్రార్థిస్తే దేవుడు చేయడా? ఎబ్బేజుకు చేసిన దేవుడు నీకు చేయడా? నువ్వు పొందకపోవడం కారణం ఎవరంటారు? విడుదల పొందాలి నీకు ఆశలు. అయ్యా, నేను ఎందుకు ఇలా అప్పుల్లో ఉండాలి, ఎందుకయ్యా నేను ఇంత దీనస్థితిలోకి ఎందుకు ఉండాలయ్యా, ఎక్కడ లోపం వచ్చింది, నన్ను సరిచేయి నాయనా అని ప్రభు పాదాలు పట్టుకుంటూ ప్రభు సహాయం చేయడా? ఆయన విడిపించడానికి రెడీగా ఉన్నాడు. ఆయనంట దుష్టకాలం నుంచి అలాగే పాపం నుంచి విముక్తి కలిగించడానికి తన్ను తాను ఏం చేశాడంట, అప్పగించుకున్నాడు. ఆయన అప్పగింపబడుతున్నాడు. ఎవరిని చూశాడు తెలుసా? నిన్ను నన్ను చూశాడు. అయ్యో, నేను అప్పగింపబడితేనే నా బిడ్డ విముక్తి విడుదల వస్తుంది, కాబట్టి నేను అప్పగింపబడాలి. నేను ఖచ్చితంగా ఏమవ్వాలో తెలుసా, నేను అప్పగింపబడాలి, నేను వెళ్ళాలి. సాతాను కబంధ హస్తాల్లో వాడు ఎంతో చిత్రహింసలు పెడుతున్నాడు నా బిడ్డలను. వాడు కాడి కింద పెట్టి బానిసత్వంలో ఉంచేశాడు. ఒక భయంకరమైన దారుణంగా వాళ్ళని వాడుకుంటున్నాడు. అయ్యో, వీళ్ళని విడిపించాను, నా స్వరూపంలో చేశాను, నా పోలికతో చేశాను, వీళ్ళని నేను రక్షించాలి ఏ విధంగా అయినా. అయ్యో, వీళ్ళని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళని రక్షించే నాదుడు ఎవరూ లేరు. దావీదు చెప్తాడు, నాకు సహాయం చేసేవాడు ఒక్కడు కూడా నాకు. నా బిడ్డలే నాకు వ్యతిరేకం, నా మామగారే నాకు వ్యతిరేకం అయిపోయారు. ఎంత దేవుని దగ్గర కన్నీరు కార్చుంటాడు. బండిపోయిన పండితులు అంటాడు, 17 సంవత్సరాలు సౌలు తరిమాడు అంటారు అందరూ. ఎంత ఇండ్లు లేకుండా, వాక్యం లేకుండా, అడవులు చెట్లు అంటే తిరుగుతూ ఎంత బాధపడి ఉంటాడు. అన్ని కీర్తనలో ఎన్ని బాధలతో, అయ్యా నన్ను విడిపించే నాదుడు ఎవ్వడూ లేడయ్యా, నువ్వే నా దిక్కయ్యా, నువ్వే నా శరణ్యమయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం ఎవ్వరూ లేరని ప్రభు దగ్గర ఎప్పుడైతే అడిగాడో ఖచ్చితంగా దేవుడు ఆయన్ని తప్పించాడు, విడిపించాడు. దేవునికి ఇష్టానుసారైన బిడ్డగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విడుదల ప్రభు దగ్గరే దొరుకుద్ది. రోజు మనకి ఎవరు కావాలి చెప్పండి? ప్రభువు కావాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువు లేకుండా మనం ఏమీ సాధించలేము. ప్రభువు మనకి కావాలి, ప్రభువు మనకి కావాలి. ఈ దుష్టకాలం నుంచి నువ్వు విడుదల పొందాలన్నా, ఈ పాపం నుంచి నువ్వు విడుదల కొన్ని పాపాలు ఉంటాయండి, పాపం వాళ్ళు దాని నుంచి విడుదల పొందలేరు. ఒక ఆయన ఒకరోజు ఎందుకయ్యా సిగరెట్ తాగుతా ఉంటే, అది వదిలేయాలని నేను అనుకుంటున్నాను కానీ అది నన్ను వదలటం లేదంట. ఒకప్పుడు దానికోసం పరిగెత్తాను, ఇప్పుడు దాన్ని వదిలేద్దామంటే అది నన్ను వదలటం లేదు, అది లేకుండా నేను ఉండలేకపోతున్నాను. తాగుడు వదిలేయచ్చు, అమ్మో అది తాగకుండా నేను నరాలు ఊగిపోతాను, చేతులు ఊగిపోతాయి. అది తాగితే కొన్ని మనశ్శాంతిగా బాడీ నిలకడగా ఉంటుంది, లేకపోతే నా చేతులు వణికిపోతున్నాయి అని. వాళ్ళు విముక్తి కలిగించే వాళ్ళు ఎవరు చెప్పండి? డాక్టర్లు విముక్తి కలిగించగలరా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కొంతమంది డాక్టర్లు మరి ఎవరో తెలియదు, కొంతమంది సలహాలు ఏమంటే రోజు కొంచెం తాగండి ఆరోగ్యం బాగొస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. తాగి వాడు కొంచెం ఏమైంది, ఫస్ట్ కొంచెమేగా పాపం అనేది, తర్వాత ఏమైపోద్ది, అది భయంకరంగా మారిపోద్ది. ఏ సమస్య అయినా ప్రభు మిమ్మల్ని విడిపించగలడు, ప్రభు మిమ్మల్ని లేవనెత్తగలడండి. నేను ప్రభు పేరట ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ఈరోజు ఏ సమస్యలో మీరు వెళుతున్నారా, ప్రభునే పట్టుకోండి, ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు,
గొప్ప జయాన్ని మీకు ఇస్తాడని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తల్లోంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలయ్యా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ కృప, నీ కాపుదలు మాతో ఉంచినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నాయన, మా దరిద్రత నుంచి విడిపించగలిగిన దేవుడవు, మా రోగాల నుంచి విడిపించగలిగిన దేవుడవు, మా కుటుంబ సమస్యల నుంచి విడిపించగలిగిన దేవుడవు. విడుదల నీ వల్లే కలుగుద్దు నాయన. మమ్మల్ని విడిపించడానికే నిన్ను అప్పగించుకుని మా ఈ లోకానికి వచ్చావు నాయన. అయ్యా, ఇదిగో అయ్యా ఎంతోమంది తాగుడుతో ఉన్నారు, వారిని యేసు నామములో విడుదల పొందును గాక. అయ్యా, ఈ లోక పాపములతో కొట్టిమిట్టాడుతున్నారు, యేసు నామములో విడుదల పొందును గాక. సెల్ ఫోన్ బానిసైన వారు యేసు నామములో విడుదల పొందును గాక. యేసు నామములో యేసు నామములో యేసు నామములో ఇప్పుడే 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 విడుదల పొందును గాక. యేసు నామములో ఇప్పుడే విడుదల పొందును గాక. యేసు నామములో విడుదల పొందును గాక. రోగాల నుంచి ఇప్పుడే విడుదల పొందును గాక. రోగాల నుంచి ఇప్పుడే విడుదల పొందును గాక. రోగాల నుంచి ఇప్పుడే విడుదల పొందును గాక. సమస్యల నుంచి యేసు నామములో విడుదల పొందును గాక. ప్రతి శోధన నుంచి యేసు నామములో విడుదల పొందును గాక. ఓ శోధనలో కలిగిస్తున్న సాతాన్ని యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఓ రోగాలు కలిగిస్తున్న సాతాన్ని యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ప్రతి శరీరంలో నుంచి నజరేయుడైన యేసు నామములో వారిని విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సాతాన శరీరాన్ని వదిలి ఇప్పుడే బయటికి పోవని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల, పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి విడుదల నాయన. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. నీ కృప, నీ కాపుదలు వచ్చండి. ఓ ప్రతి బిడ్డను బలపరచండి. నీ కృపతో నింపండి, నీ దయతో నింపండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ నామానికి ఘనత తెచ్చుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను అయ్యా, ఇదిగో లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలు, ఇప్పుడు తర్వాత చూస్తే ప్రతి జీవితంలో గొప్ప కార్యాలు పొందడం కృప దయచేయమని మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుందాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే వేస్తున్నాం. సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ప్రతి బిడ్డకి సదాకాలం దేవుడు తోడయుండును గాక. హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. Our phone numbers 9948596336, 9912489870. Our address Bishop Kottapalli Sudhakar Paul Garu Revival Prayer Ministries, 77-2-1/1 Shanti Nagar, Singh Nagar, Vijayawada 15. Thank you.